హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ సన్. ఈరోజు మా ట్రిప్పు నెల్లూరు రొట్టెల పండుగ అండి. మేము ఇయర్లీ వెళ్తూనే ఉంటాము, అప్పుడప్పుడు వెళ్ళామన్నమాట. మేము ఆల్రెడీ నెల్లూరు వచ్చేసాము, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామండి. చూడండి బార్కెట్స్ పెట్టారు కదా, అక్కడ పోలీసులు వాళ్ళు కూర్చొని ఉన్నారు. అక్కడ నుంచి నడిచే వెళ్ళాలండి. లోపలికైతే వెహికల్స్ ఏవి అలో చేయరు. ఇక్కడ నుంచి వచ్చేసి దర్గా దగ్గరికి మినిమం 1 కిలోమీటర్ ఉంటుంది. మేము ఇందాక కూర్చున్నాం కదా అక్కడ స్టార్టింగ్లో, అక్కడ టీ తాగేసేసి ఇంకా చిన్నగా పాదాల మీద నడిచే యాత్ర చేసామన్నమాట. అక్కడ పక్కన కూర్చోడానికి ఉంటే కొంచెం సేపు కూర్చుంటా, మళ్ళీ కొంతసేపు నడుస్తా వెళ్ళాము. ఇటు సైడ్ నుంచి ఒక దారి కదా, అది అటు సైడ్ నుంచి జనం వస్తున్నారు కదా, అటు సైడ్ నుంచి కూడా ఒక దారి. ఇది స్టార్టింగ్ అన్నమాట దర్గాకి. ఇక్కడ నుంచి కూడా ఒక 350 మీటర్స్ వరకు ఉంటుంది, నడిచి వెళ్ళాలి లోపలికి. ఇది చూసారు కదా, అదేనండి దర్గా. చూడండి ఎంతమంది ముస్లిమ్స్ స్టే చేస్తున్నారు అక్కడ. అసలు ముస్లిమ్స్ అనే కాదండి, కుల మతాలకు అతీతంగా జరిగే పండగ అన్నమాట ఇది. చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ బాగా రొట్టెలు చేసి అమ్ముతున్నారండి. కానీ అస్సలు ఈ రొట్టెలు అది తీసుకోకూడదు. మనం ఇంట్లో నుంచి నీట్గా ఏది మైల పడకుండా చేసి రొట్టెలు తీసుకెళ్ళాలన్నమాట. కానీ అసలు జనం ఇక్కడ నుంచి కొని అక్కడక్కడ ఇచ్చేస్తున్నారండి, అది అస్సలు మంచిది కాదు. మేము ఒకవేళ ఇంట్లో నుంచి తీసుకెళ్ళినా మా రొట్టెలు వాళ్ళకి మార్చుకుంటాం కదా, వాళ్ళు వచ్చేసి ఆ రొట్టెలు తీసుకుంటున్నారు. వాళ్ళు మాత్రం కొంతమంది అయితే వండుతున్నారు, కొంతమంది అవే రొట్టెలు తిరిగిస్తున్నారు. ఇంట్లో నుంచి స్వచ్ఛంగా వండితేనే అది మంచిదండి. చూసారు కదా, ఇలా రొట్టె ఇచ్చిన తర్వాత ఇలా నీళ్లు చల్లుకోవాలన్నమాట. నేను కూడా ఒక నియత్ చేసుకొని ఒక రొట్టె తీసుకొని వేరే రొట్టె తనకి ఇచ్చాను అన్నమాట. అనుకున్న పని జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ నేను అలానే రొట్టె వదలాలి. చూడండి ఇక్కడ ఇసుకేస్తే రాలట్లా. మేము తెల్లవారుజామున బస్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాము. తెల్లవారి 3ంటికి నెల్లూరులో దిగామన్నమాట. అప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్లో దర్గా దగ్గరికి వెళ్ళిపోయాము. అప్పుడు చూడండి నైట్ అన్నమాట, ఇది మొత్తం నైట్ తీసిన వీడియో. అక్కడికి వచ్చేసి 3 days ఉంటారండి ముస్లిమ్స్. చూడండి ఎలా స్టే చేశారు. ఈ బ్యాగ్ చూడండి చాలా బాగుంది కదా, నాకు భలే నచ్చింది. ఎవరో అబ్బాయి తగిలించుకొని వెళ్తున్నాడు ఆ పింక్ కలర్ బ్యాగ్. ఉచిత భోజనం, అక్కడికి భక్తులు వస్తారు కదా అందరూ, 3 days అలా ఉంటారండి చాలా మంది. ఒక్కొక్కరు అయితే ఒక రోజులోనే వెళ్ళిపోతారు. అక్కడ ఉచిత భోజనం పెడతారన్నమాట. ఎవరికన్నా కావాల్సి వస్తే వెళ్ళి తినొచ్చు ప్రసాదం. బ్యాంగిల్స్ చూడండి అసలు ఎన్ని మంచి కలర్స్, అసలు ఎలా ఉన్నాయో, సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి బ్యాంగిల్స్. ఈసారి మొత్తం బ్యాంగిల్స్ అసలు సూపర్ ఉన్నాయి. అక్కడ షాపింగ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. అసలు ఎన్ని షాప్స్ ఉంటాయో. ఇంకా దర్గాలోకి వెళ్ళడానికి ఇది ఆడవాళ్ళ లైన్ అన్నమాట. మినిమం 1/2 కిలోమీటర్ ఉందంటే నమ్మండి. నుంచునే వాళ్ళు, అసలు దర్గా చూడని వాళ్ళు అలా స్టే చేసి ఆ దారిలో వెళ్తారండి. ఎన్నింటికి నుంచున్నారని అక్కడ వాళ్ళకి నేను అడిగాను. తెల్లవారి 3ంటికి నుంచున్నామన్నారు. అప్పటికి టైం 6 అవ్వడానికి వచ్చింది, ఇంకా దర్గా దగ్గరికి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ బార్కెట్స్ అయితే జిగ్జాగ్లో పెట్టారు. ఆ కొంచెం దూరమే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి. చూడండి బారు వరుస. ఇది అక్కడ నమాజ్ చదువుకోవడానికి ప్లేస్ అండి. ఎంత పెద్ద ప్లేస్ ఇచ్చారంటే అప్పుడే అజా ఇచ్చారన్నమాట. టైం వచ్చేసి 5:30 అయింది. వెళ్ళి నమాజ్ చదువుకునే వాళ్ళు వెళ్ళి నమాజ్ చదువుకోండి అని అక్కడ మైక్లో చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి జెంట్స్ నమాజ్ చేసుకుంటున్నారండి. అటువైపు పరదా కట్టారు చూశారు కదా. ఇక్కడ లేడీస్ అప్పుడే స్టార్ట్ అవుతున్నారు అనమాట నమాజ్ చదువుకోవడానికి. ఇదైతే దర్గాలోకి వెళ్ళే ప్లేస్ అండి. అసలు ఆ రోజు దర్గా దగ్గర అయితే కొన్ని లక్షల మంది ఉన్నారంటే నమ్మండి. దేశ విదేశాలతో సహా వస్తారండి అక్కడికి. అసలు దర్గా అలంకరణ అయితే మాత్రం అసలు ఎంత బాగుందో. అసలు మొత్తం లైటింగ్లో దగదగదగ మెరిసిపోతుంది. చెప్పాను కదా, తను హిందూ అన్నమాట. తను కూడా వచ్చి మొక్కుకుంటున్నారు.
ఇంకా ఇది చిన్న దర్గా ఉండిద్దండి, అక్కడికి వెళ్ళి తను చద్దరు కప్పుతుంది చూసారా, అలా మొక్కుకుంటే కప్పుతారండి కొంతమంది. ఇది పక్కన ఉండిద్ది బారా షహీద్ దర్గా అటువైపు, ఇది చిన్న దర్గా. చూసారు కదా, లోపలికి వెళ్ళిపోయాము. అలా నమాజ్ చదువుకుంటున్నారండి దర్గా దగ్గర. కాయిన్స్ అతికిచ్చి పెట్టారు చూసారు కదా అక్కడ. మా తమ్ముడు అండి వచ్చాడు. ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని అలా కాయిన్ పెట్టంగానే అతుక్కుంటుందండి, నిజం చెప్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, అక్కడ చాలా మంది పెడుతున్నారు. నేను మనసులో ఒకటి అనుకొని చూశారు కదా కాయిన్ పెట్టాను, అది అలానే అతుక్కుపోయింది. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఏమన్నా గమ్ ఉందా లేకపోతే అసలు పెయింట్ ఏదన్నా పచ్చిగా ఉందా అని కూడా టెస్ట్ చేశాను, అస్సలు లేదండి. దేవుని లీలలు అంటారే అదేనేమో, అలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. చూసారు కదా, చేయి తీసేసాను, కాయిన్ అంతే అతుక్కుపోయింది. ఇంకా దర్గాలో నుంచి బయటకు వచ్చేసాము. అక్కడ స్వీట్స్ చూడండి, అసలు నోరు ఊరుస్తున్నాయి అన్నమాట. హల్వాలు, స్వీటు, కార బూందీ, అసలు హల్వాలోనే ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయండి అక్కడ. షాపింగ్ అయితే ఇంకా చెప్పే అవసరమే లేదు అసలు. ఇక్కడ చూడండి, సురక్షితంగా ఒక 4గురిని పెట్టి మున్సిపాలిటీ వాళ్ళని మంచినీరు అయితే ఇస్తున్నారండి అందరికీ వచ్చిన వాళ్ళకి. ఇక్కడైతే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. అసలు ఈ హారాలు చూడండి, గోల్డ్ని తలదన్నేలా ఉన్నాయి, అంత బాగున్నాయి అసలు. చాలా బాగా నచ్చినాయి. మేము బేరం ఆడాము, తనైతే ఇవ్వలేదు, ఇంకా వదిలేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్ని రకాల వాచెస్, పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి. మీకు వీడియో కోసమని తీసి చూపించాను. ఇంకా మేము వెంటనే బయలుదేరిపోయాము. ఒక 2-3 అవర్సే దర్గా దగ్గర ఉన్నామండి. వచ్చేసాము మేము బస్ స్టాండ్కి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.